దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 29. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. రోమా 1:4. యెషయా గ్రంథం 42:1లో దేవుని ఆత్మ ప్రభువు మీద ఉండెను, అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించెను. ఆయన సత్యమును అనుసరించి న్యాయము కనుపరచెను. ఎటువంటి లోక ఆయుధములు లేకుండా క్రీస్తు ప్రభు పోరాడి జయించెను. ప్రభు తన దీనత్వం ద్వారా, సేవ ద్వారా ప్రజలను ఆకర్షించనే గాని అధికారంతో కాదు. యెషయా గ్రంథం 61:3లో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించెను. ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను. ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు మనల్ని కూడా అభిషేకించును. రోమా 1:4లో ప్రభు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి ఆయను. ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను హెచ్చింపబడినో అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మృతులలో నుండి లేచెను. ప్రభువును మృతులలో నుండి లేపిన శక్తియే మనకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్.